బెజవాడలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇంత పెద్ద ఎత్తున నా మీద అభిమానంతో ఆదరంతో ఏతించిన పెద్దలందరికీ మిత్రులకు అభిమానులందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సభ లాంటిది పెట్టమని నేను చెప్పలేదు, సభ పెడతారని అనుకోలే. నేను ఇంతకుముందు చాలా మందితో చనువుగా తిరిగేవాడిని, చాలా సమయం గడిపేవాడిని, చాలామంది ఇళ్ళకి వెళ్ళేవాడిని, చాలా షాపుల్లో వెళ్ళి కూర్చునేవాడిని, అలాగా బజార్లో వెళ్ళి సరదాగా పునుగులు తినేవాడిని. పునుగులు ఆ సాయంత్రం పూట దోశలు వేస్తుంటే తోపుడు బండి మీద అందరం కలిసి అక్కడ దోశలు తినేవాడు. ఏ ఊరికి వెళ్ళినా పని చేస్తుండేవాడు, మామూలుగా అందరితో కలిసేవాడిని. కానీ కాలక్రమేణా పని భారం, కార్యభారం ఎక్కువై కార్యక్షేత్రం ఎక్కువ అవడం వలన పాత రోజుల్లాగా ఆ విధంగా చేసే పరిస్థితి లేదు. అందువలన నేను ఆ మధ్యకాలంలో ఒక ఆలోచన చేశాను. నేను ఎలాగూ వెళ్ళి ప్రతి ఒక్కరిని కలవలేను, వాళ్ళందరూ వచ్చి నన్ను కలవాలన్నా సమయం దొరకదు. అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా ఆ పట్టణాల్లో సాయంత్రం పూట ఉదయం పూట టీ లేకపోతే ఉదయం ఉపాహారంతో ఈ ఆత్మీయ మీట్ అండ్ గ్రీట్ అని గెట్ టుగెదర్ పెట్టుకోవడం, అందరం కలవడం, కబురు చెప్పుకోవడం, కాలక్షేపం చేయడం, మంచిగా ఏదన్నా ఆ ప్రాంతంలో దొరికే భోజనం చేయడం, సరదాగా ముందుకెళ్ళిపోవడం, ఇలా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి చాలా సంవత్సరాల నుంచి దాన్ని కొనసాగిస్తున్నాం. నేను అదే చెప్పాను డాక్టర్ శ్రీనివాస్ గారికి, మిగతా మిత్రులందరికీ, రంగప్రసాద్ కూడా. ఏమనంటే విజయవాడ వస్తున్నాను నేను, మన వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు, సార్ మేమందరం రావాలని. చాలామంది నామినేషన్ కూడా వస్తామని ఫోన్ చేశారు. దేనికయ్యా? ఏదన్నా మొదటిసారి నామినేషన్ వేస్తూ ఉండి మొదటిసారి ఎంపీ అయితే ఏదో జీవితంలో ఒక అవకాశం వచ్చిందని పోవడం బాగుండదు, కానీ ఇది 4వ పార్లమెంట్కి ఎన్నిక అవుతున్నప్పుడు మళ్ళీ మీ నామినేషన్ రావడం ఎందుకని నేను ఎవరిని తీసుకెళ్ళలేదు. మా అమ్మాయి మా అబ్బాయిని కూడా తీసుకెళ్ళలేదు, మా ఆవిడని కూడా మా ఆవిడని మామూలుగా తీసుకెళ్ళను అనుకోండి నేను మామూలుగా, ఎందుకంటే ఆమెకి రాజకీయాల మీద పెద్ద ఆసక్తి లేదు. నేను మంచిగా ఉండాలా అనే తప్పితే మిగతా విషయాలపైన ఆసక్తి లేదు, దేశం మీద ఆసక్తి ఉంది. మొదటిసారిగా మొన్న ఆమె బయటకు వచ్చింది, ఎందుకంటే మోడీ గారి కోసం అని చెప్పని. అంటే మోడీ గారు ఎంత లోపలికి వెళ్ళిపోయాడంటే ఎప్పుడు రాజకీయాలు నా నామినేషన్లో ఎప్పుడు రాలా. మా ఆవిడ 1977 నుంచి ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను నేను, ఎప్పుడు నామినేషన్ అప్పుడు రాలా. కానీ మొన్న మోడీ గారి దాని కోసం నెల్లూరులో రథం ఎక్కింది. ఏంటమ్మా ఏమన్నా మారిందా, ఇంట్రెస్ట్ ఏమన్నా? లేదు, నాకు రాజకీయం ఉంది, మోడీ ప్రధానమంత్రి కావాలా, ఎందుకంటే ఆయన వస్తే దేశానికి ఏదో మేలు జరుగుతుందని అందరితో పాటు ఆమె కూడా అనుకుందనమాట. నేను ఎవరిని నామినేషన్ రమ్మని చెప్పలేదు. తర్వాత ఎలక్షన్ గురించి కూడా నేను పెద్ద పట్టించుకోవాలి. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది రాశారు, కొంతమంది ఇంకొక వెంకయ్యనాయుడికి పదవి గండం 3 సార్లు కన్నా ఎవరు, నియమం లేదు, నియమం ఉంది, అందువల్ల ఈసారి కష్టం, అందుకని నష్టం, చంద్రబాబు నాయుడుతో కొద్దిగా మంచిగా ఉన్నాడు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏమైనా ఇక్కడి నుంచి ఏమైనా సహాయం చేస్తాడని. నేను అంత అమాయకుడినా? నాకు అర్థం కాదు. ఇంత అమాయకులు ఉన్నారా ఇంకా? దానికి నేను ఆశ్చర్యపడుతున్నాను. నేను ఈ పార్టీకి అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేశాను. నేను వెళ్ళి ఇంకో పార్టీ సహకారంతో నేను కేంద్రానికి ఎన్నికవుతానా? ఆ పరిపాలన చేస్తానా? ఆ ఉద్దేశం నాకు లేదు. తర్వాత ఇంకొంతమంది వ్యాఖ్యలు, నాయుడు గారు ఎప్పుడు అంతా పరోక్ష ఎన్నికే. ఈ విజయవాడ కాబట్టి కొన్ని విషయాలు నిర్మోహటంగా మనసులో మాట చెప్పాలని చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ ఊరిలో పెరిగాను నేను రాజకీయంగా. జయాంధ్ర ఉద్యమం ఈ విజయవాడ నగరంలోనే ఎక్కువ కాలం పాటు నేను ఉండి ఇటు అటు అన్ని వైపులు కూడా పర్యటిస్తూ ఉద్యమాన్ని నడిపాను. ఈ జయాంధ్ర ఉద్యమంలో విజయవాడలోనే అరెస్ట్ అయ్యాను, పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఎమర్జెన్సీలో కూడా విజయవాడలోనే అరెస్ట్ అయ్యాను నేను. ఇక్కడ ఉండి అండర్ గ్రౌండ్ కార్యకలాపాలు చేస్తుండే, అందువల్ల కొంత నాకు ఈ విజయవాడతో కొంత ప్రత్యేక అనుబంధం ఉంది రాజకీయంగా కూడా. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాదు అంత ప్రాముఖ్యం కాకముందు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి హైదరాబాద్ని అంతా ముందుకు తీసుకెళ్ళక ముందు విజయవాడే రాష్ట్రానికి రాజకీయాలకు కేంద్రంగా ఉండేది, కళలకు కేంద్రంగా ఉండేది, పత్రికలకు కేంద్రంగా ఉండేది. పత్రికలకు కేంద్రం, సినిమా వాళ్ళకి కేంద్రం, తర్వాత ఇతర వాణిజ్యానికి కేంద్రం అంతా విజయవాడ. అంటే ఆ రోజుల్లో చాలా దానికి గొప్ప ప్రతి అయ్యదేవర కాళేశ్వరరావు గారు, డాక్టర్ కేఎల్ రావు గారు, టీవీఎస్ చలపతిరావు గారు, ఆ నుంచి మనకి ఒటిపాటి బ్రహ్మయ్య గారు, తర్వాత కాకాని వెంకటరత్నం గారు, అలాగా వరుసగా అనేక మంది ప్రముఖులంతా ఈ ప్రాంతం నుంచి ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఆఖరికి మన మడమ తిప్పని మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు దాకా ఈ జిల్లాకి అంత పేరు ఉండేది, ఈ ఊరికి ఉండేది. సో అందుకని నేను విజయవాడని ఆ రోజుల్లో ఉద్యమంలో కూడా పెద్ద పెద్ద మీటింగ్లో పీడబ్ల్యూడీ గ్రౌండ్లో మీటింగ్ పెడితే
లక్షల మంది వస్తుండేవాళ్ళు, చాలా సంతోషంగా ఉండేది. ఎక్కడే నేను ఒక రకంగా చెప్పాలంటే ఈ నాయకత్వ స్థాయిలో ఎదగడంలో విజయవాడ కూడా నాకు రాజకీయ జీవితంలో చాలా ప్రముఖ పాత్ర వహించిందని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. చాలా విషయాలు నేర్చుకున్నాను. పత్రికలన్నీ అప్పుడు హైదరాబాద్ ఉండేవి కాదు, విజయవాడ నుంచి పబ్లిష్ అయ్యాయి. తర్వాత హైదరాబాద్కి వెళ్ళి రాజధాని కాబట్టి సహజంగా. సో నేను కొంతసారి ఎలక్షన్లో నిలబడి వీళ్ళందరికీ తెలిసిన విషయమా తెరవని విషయమా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1978లో నెల్లూరు జిల్లాలో, మా జిల్లాలో 10 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. కాంగ్రెస్ గాలి అప్పుడు నేను ఒక్కడనే ప్రతిపక్షంలో గెలిచాను డైరెక్ట్ ఎలక్షన్లో. ఈ మాట్లాడేవాళ్ళు, ఈ మంది రాసేవాళ్ళు, విమర్శించేవాళ్ళు చాలా మంది రాజకీయంగా పుట్టక ముందు. రెండవది అప్పుడు నన్ను ఓడించాలని ఇందిరమ్మని తీసుకొచ్చారు. మా తాలూకా జనం ఉదయగిరి వాళ్ళు ఇందిరమ్మని చూడలా, హెలికాప్టర్ని చూడలా, రైలు కూడా చూడలా పాపం. అక్కడ బయటకు పోయి చూసి ఉంటారు. ఇందిరమ్మని తీసుకొచ్చారు. అసెంబ్లీ ఎలక్షన్లో ఇందిరమ్మ ఏంటంటే వెంకయ్యనాయుడు గెలవకూడదని పనిచేయదు. తర్వాత 83లో ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఎన్టీ రామారావు గారికి తెలుగుదేశం, బీజేపీ, కమ్యూనిస్టులు ఏదైనా పొత్తు అవి చూశారు. అవేం సాధ్యం కాల. సో ఎన్టీ రామారావు గారు వచ్చి నెల్లూరు జిల్లాలో ప్రచారం చేశాడు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంతా ఒక ప్రభంజనంలాగా రామారావు గారు మొత్తం అంతా ఊడ్ చేశాడు అని కాంగ్రెస్ పార్టీని. ఊడ్ చేసినప్పుడు నెల్లూరు జిల్లాలో 11 సీట్లు ఉన్నాయి. 10 సీట్లు తెలుగుదేశం గెలిచింది. నేను ఒక్కడనే తెలుగుదేశానికి వ్యతిరేకంగా నిలబడి గెలిచాను. ఎన్టీ రామారావు గారు స్వయంగా ప్రచారానికి వచ్చాడు. వచ్చే ఒక రోజు ముందు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు నాన్న చెంచురామయ్య గారు నాకు ఫోన్ చేశాడు. నాయుడు గారు దాని కొద్దిగా బాధపడుతున్నాడు ఏంటంటే ఆయన కార్యక్రమం చూసుకోలేదు. తీరా చూస్తే ఈ కార్యక్రమం ఉదయగిరి నియోజకవర్గం ఉంది, అక్కడ బ్రదర్ వెంకయ్యనాయుడు గారు నిలబడుతున్నారు కదా, మనం వెళ్ళి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఏంది, వెంకయ్యనాయుడు గారు, జయపాల్ రెడ్డి పొత్తు కుదరకపోయినా వీళ్ళిద్దరు అసెంబ్లీలో ఉండాలా అని చెప్పి అంటున్నాడు. అందుకని ఏం చేయాలో అర్థం కావడం లేదు, మానేస్తే ఎట్లుంటుంది, వదిలేసి వెళ్ళిపోతే ఎట్లుంటుందని. అది ఆ ఊరు వదిలి మిగతా ఊరు నేను చెప్పి చాలా మంచి పని చేశారు మీరు, దయచేసి అలాంటి పొరపాటు చేయొద్దు, ఎందుకంటే నా వ్యక్తిత్వం దెబ్బతింటుంది, నేనేదో రామారావు గారి సహకారంతో గెలిచానని నాకు రావడం నాకు ఇష్టం లేదు, రమ్మనండి సంతోషంగా ఆయన పార్టీ గురించి ఆయన చెప్పుకోమనండి అని. సరే ఆయన వచ్చాడు. బ్రహ్మాండమైన సభ జరిగింది. చాలామంది మా మిత్రులు కూడా కొందరు అన్నారు, సార్ రామారావు గారి గాలి చాలా ఎక్కువగా ఉంది, ఏమవుతుందని. ఏం కాదు లేవా అని చెప్పారు. ఏమైందంటే తెలుగుదేశం అభ్యర్థికి ధరావత్తు పోయింది, డిపాజిట్ కోల్పోయాడు. అక్కడ రామారావు గారు వచ్చి ప్రచారం చేసినారు. సో ఎవరైతే ఈ మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ ఈ విషయాలు కొంచెం తెలుసుకుంటే మంచిది. నేనైతే చరిత్ర ఏమవుతుందంటే వేగంగా ముందుకు వెళుతుంది. గతంలో లాగా పాత రోజులు పెద్ద మనుషులు వాళ్ళు చేసిన పనులు గుర్తు చూసుకుని అలవాటు తక్కువ ఉంది, ఫాస్ట్ అయిపోతుంది. 24/7 వేగంగా అంత ఫాస్ట్. ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్, ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ పాలిటీషియన్స్, ఫాస్ట్గా మారే పాలిటీషియన్స్, రకరకాల రంగులతో. ఈ రాజకీయంలో కొంత ఇలాంటి మాటలు మాడుతున్నప్పుడు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. నేను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినప్పుడు ఆ రోజు నాదెండ్ల భాస్కర్ రావు మిగతా వాళ్ళు ఆ రోజు రామారావు గారి పక్క గట్టిగా ఎందుకు నిలబడ్డామంటే రామారావు గారి సినిమా నటన చూసో లేకపోతే ఆయన తెలుగుదేశమనో లేదా ఇంకోటనే కాదు, రామారావు గారికి ప్రజలు అంత పెద్ద అఖండ పట్టాభిషేకం కావిస్తే కాంగ్రెస్కి వ్యతిరేకంగా తిరిపిస్తే దుర్మార్గం చేసి తను వెన్నుపోటు పొడిచాడు. కాబట్టి రామారావు గారికి అన్యాయం జరిగింది. ప్రజాస్వామ్య పరిరక్షణ